అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికైతే ఇప్పుడు మనం ధూళిపేటలో ఉన్న సుందర్ కళాకార్ వర్క్ షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. సో మొన్న బ్లాగ్ లో అయితే మనం వీడియో తీసినప్పుడు 3-4 గణేష్లు మాత్రమే కవర్ చేయడం జరిగింది అనమాట. సో మొన్న 3-4 గణేష్లు ఇంకా పెయింటింగ్ కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడైతే అవి కూడా కంప్లీట్ అయిపోయినాయంట. సో లోపలికి వెళ్ళి అవి కూడా మీకు ఒక్కొక్కటి అయితే డీటెయిల్ అయితే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అదేవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. జై శ్రీ గణేష. సో లేట్ చేయకుండా మనం సుందర్ కళాకార్ వర్క్ షాప్ లాగా అయితే వెళ్ళిపోదాం. ఒక్కొక్క గణేష్ అయితే మీకు చూపిస్తా లేట్ చేయకుండా. సో చూడండి, కొంచెం బ్రైట్నెస్ ఇచ్చేసి సో చూసుకోండి. ఎంట్రీ కాగానే మనకు గణేష్లు అయితే చూపించేస్తా. మొన్న ఆల్రెడీ గణేష్ని చూపించాను చూడండి. సో ఆల్మోస్ట్ మనకి ఏదైతే పైన గోల్డ్ కలర్ లో మనకి శేషనాగులు వచ్చేసినాయి. సో పైనుంచి కింద వరకు చూసుకోవచ్చు. మనకి చేతిలో అయితే గద వచ్చింది కింద. సో 4 hands వచ్చేసినాయి. ఒక లైన్ అయితే వచ్చేసింది గంభీరంగా. సో మనకు గణేశుడు వచ్చేసి మనకు గణేశుని పక్కనే కాలు పక్కనే మనకు ముష్కర చిన్న వచ్చింది చూడండి ఇక్కడ. సో పులి గోర్లు చూసుకోవచ్చు ఏ విధంగా యాసిటీస్ గా మంచి దింపేశారు. సో అదే విధంగా మనకు ఒక పీఠం మీద అయితే కాలు పెట్టేసుకొని ఉన్నాడు ఇక్కడ గణేశుడు. సో మనకు బ్లూ కలర్ పంచ అనమాట. సో మనకు కొంచెం వైట్ అండ్ గోల్డ్ మెరుపుతో అయితే మనకు ఫినిషింగ్ వరకు అయితే బొజ్జ దగ్గర అయితే చిన్నగా అయితే ఒక క్లాత్ అయితే వచ్చింది. సో మనకు స్వామివారికి బంగారు ఆభరణాలు చూసుకోవచ్చు మనకు ఏ విధంగా చేశారో మనకు. సో స్వామివారి చెవులు కూడా చూడండి, చాలా పెద్దగా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మనకు. ఫేస్ కూడా ఐస్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు ఒకసారి మీకు ఏ విధంగా వచ్చిందో. సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. సో ఈ గణేశుడు వచ్చేసి సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు గద వచ్చింది కదా, సేమ్ ఇక్కడ కూడా మనకు గద వచ్చింది అనమాట. ఇక్కడ మనకు పులి వచ్చింది చూడండి. సో మనకు విష్ణుమూర్తి అవతారంలో ఈ గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో చూసుకోవచ్చు మనకు చెయ్యి అయితే ఇలా పట్టుకొని వస్తుంది, అక్కడ పాశం వస్తుంది. సో ఇక్కడ లడ్డు వస్తుంది, ఇక్కడ గద వస్తుంది. సో మనకు పింక్ కలర్ డిజైనింగ్ లో మనకి గణేశుడు వచ్చింది చూడండి పంచ. సో ఇక్కడ మనకు మూషికరాజు అయితే కింద ఉన్నారు చూడండి. సో మనకు పైన మనకు స్వామివారి కిరీటం మీద గోల్డ్ ఆభరణాలు కానీ. సో మనకు అదే విధంగా మనకు ఏదైతే చెవి ఉందో స్వామివారిది సో కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చూడండి. మనం బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ గ్రీన్ అండ్ బ్లాక్ వైట్ అదేవిధంగా ఆరెంజ్ డిజైనింగ్ అయితే పైన అయితే వచ్చింది అనమాట. ఇంకా పైన మనకి ఇక్కడ మనకు లక్ష్మీనరసింహ స్వామి కూడా వస్తాడు ఈ గణేశుడికి వచ్చేసి. సో అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ గణేశుడు మనకు ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏనుగు వచ్చేసింది చూడండి. ఏనుగు మొన్న బ్లాగ్ లో అయితే మనకి గణేశుడు వచ్చేసి పెయింటింగ్ కాలేదు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలిఫెంట్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అయితే అన్నవాళ్ళు పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ మనకు మూషికర వచ్చిండు. అదే విధంగా మనకు టాటాయిస్ తాబేలు ఇక్కడ వచ్చింది చూడండి కాలు కింద. సో అక్కడ మనకు గుర్రం కూడా వచ్చింది చూడండి. సో వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే 4 hands వచ్చేసినాయి. మనకు బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు వర్క్ వస్తుంది, ఇంకా బ్యాక్ గ్రౌండ్ వస్తుంది. సో అన్న వాళ్ళు పెడతారు. ఇక్కడ చూడండి బ్యాక్ డ్రాప్ లో మనకి ఏదో లక్ష్మీనరసింహ స్వామి ఉందో మనకు ఆ గణేశుడికి వస్తాడు అనమాట. అక్కడ కనిపిస్తుండ ఇది లక్ష్మీనరసింహ స్వామి. మనకు దంతాలు చూసుకోవచ్చు. సో ఏ విధంగా వచ్చినాయి 4 వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ అక్కడ వస్తాను అనమాట పైన. సో అదేవిధంగా పక్కన ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఈ గణేశుడు వచ్చేసి మనకు సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. సో సేమ్ 4 hands వచ్చేసినాయి. సో మనకు గోల్డ్ ఆభరణాలు చూసుకోవచ్చు. సిల్వర్ లో ఏ విధంగా మంచి యూనిక్ మోడల్ లో వచ్చినాయి చూడండి. సో చాలా అంటే చాలా యూనిక్ మోడల్ వచ్చింది చూడండి. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. సో చూసుకోవచ్చు అక్కడ మనకు శ్రీనాథ్. సో అక్కడ శ్రీనాథ్ భగవాన్ అంట చూడండి. అక్కడ కృష్ణుడు కాదు శ్రీనాథ్ భగవాన్ అంట. సో చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా బ్యాక్ డ్రాప్ వచ్చిందో గోల్డ్ టైప్ వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి ముష్కరాజు ఇక్కడ వచ్చేసిండు. మనకు ఎల్లో కలర్ పంచ 4 hands వచ్చేసినాయి. సో మనకు తొండం మీద స్వామివారి తొండం మీద కూడా చూడండి ఆభరణాలు ఏ విధంగా వేసారో సిల్వర్. సో ఆల్మోస్ట్ చాలా యూనిక్ వచ్చినాయి మనకు. సో అదే విధంగా చెస్ట్ కాడ చూడొచ్చు మనకు స్వామివారికి ఏ విధంగా వచ్చేసినాయి. సో అక్కడ కూడా చూడండి చాలా యూనిక్ మోడల్ అయితే వచ్చింది. ఇది కూడా ఈ గణేశుడు కూడా. సో మొన్న బ్లాగ్ లో ఈ గణేశుడు లేకుండే సో ఇక్కడ కూడా లేదనమాట. సో ఆల్మోస్ట్ ఈ గణేశుడు కూడా సేమ్ మనకు ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇంతకుముందు చూపించినది మనకి ఎలిఫెంట్ వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ మన గుర్రం వచ్చేసింది. టాటాయిస్ కాలు పెట్టుకుని ఉన్నాడు టాటాయిస్ మీద మన గణేశుడు. సో ఇక్కడ ముష్కరాజు వచ్చింది చూడండి. సేమ్ అదే విధంగా సిల్వర్ జ్యువెలరీ అయితే వచ్చింది అనమాట. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ సాగర మందనం కాన్సెప్ట్ వచ్చింది చూడండి. సో బ్యాక్ డ్రాప్ లో
సో ఇక్కడ అసురులు దేవతలు మనకు మనకు ఆ తీర్థం కోసం అయితే లాగుతుంటారు అనమాట. ఇక్కడ రాక్షసులు చూడండి, ఇక్కడ నాగుపాము చూడండి శేషనాగ్ ఏ విధంగా వచ్చింది ఇక్కడ. సో పామును అయితే లాగుతుంటారు. మనకు శివుడు అయితే పైన వచ్చింది చూడండి. సో పైన అక్కడ శివుడు వచ్చింది చూడండి. సముద్ర మంథనం కాన్సెప్ట్ అనమాట ఇది. సేమ్ ఏ విధంగా వచ్చిందో చూడండి ఇక్కడ చంద్రుడు. సో అక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ అయితే వచ్చింది అనమాట ఈ గణేశుడు వచ్చేసి. అదేవిధంగా మెయిన్ బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గణేశుడు మనకు సుందర కళాకారులు ఇదే అన్నమాట. సో చూసుకోవచ్చు ఒకసారి, పైన అయితే శేషనాగ్ వచ్చింది, శివుడు వచ్చిండు. మొన్న పెయింటింగ్ కాలేదన్నమాట. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ అయిపోయింది చూడండి. మనకు చూడండి పూరి జగన్నాథ్ స్వామి తొండ మీద ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిండో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చిండు. సో అదే విధంగా ఇక్కడ సూర్యుడు చూడండి డిజైనింగ్ వచ్చింది తొండ మీద. చాలా లీఫ్ ఆకారంలో డిజైనింగ్ భలే వచ్చింది అనమాట. సూపర్ గా వచ్చింది. సో తొండం కూడా చూడొచ్చు, ఒక రౌండ్ తిరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చింది అనమాట. సో అదేవిధంగా జ్యువెలరీ కూడా చూడండి పైన. సో మనకు తొండానికి అయితే చాలా అంటే చాలా గోల్డ్ ఆభరణాలు జరిగాయి. సో చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చేసినావు. చాలా యూనిక్ మోడల్ ఉంది గణేశుడు. ఎవరు తీసుకెళ్తారో కానీ తెలియదు నాకైతే. సో ఇక్కడ ఆల్రెడీ ఇది బుక్ అయిపోయింది అనుకుంటున్నా, ఆల్మోస్ట్ ఇది బుక్ అయిపోయింది. సో ఇక్కడ మూషికరాజు చూడండి కళ్ళ దగ్గర చిన్నగా వచ్చింది అనమాట. సో ఇంత పెద్ద భారీ బజ్జ గణపైకి అయితే ఇక్కడ చిన్నగా వచ్చింది చూడండి. సో కాళ్ళకు గోల్డ్ చూడండి, మా స్వామివారి కడాలు చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి. సో వైలెట్ అండ్ వంకాయ కలర్ అంటారు తెలుగులో అయితే నేను. సో వైలెట్ అండ్ కొంచెం ఏదైతే మనకు ఇక్కడ మనకు సిల్వర్ కూడా వచ్చింది చూడండి, డిజైన్ లో సిల్వర్ వచ్చేసింది. ఇక్కడ చిన్న పికాక్ లాగా వచ్చేసింది చూడండి. సో చాలా గోల్డ్ కూడా చూడండి స్వామివారికి ఏదైతే చేతులకు గోల్డ్ ఉందో. అదే శాల్వా చూడండి గ్రీన్ కలర్ లో వచ్చింది. సో మనకు స్వామివారి ఏదైతే చెవులు ఉన్నాయో అక్కడ చూడండి అక్కడ మనకు చెవుల దగ్గర కూడా మనకు సిల్వర్ జ్యువెలరీ వచ్చింది. శంకు చూడండి చేతిలో, కళ్ళు చూడండి చాలా బాగున్నాయి స్వామివారికి. జూమ్ చేస్తే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఐస్ అయితే. సో మనకి ఇక్కడ మనకు స్వామివారి అయితే దంతం ఉందో చూడండి. ఒక సైడ్ మనకు అంటే విరిగిపోయినట్టు ఉంటది, ఒక సైడ్ పెద్దగా ఉంటుంది చూడండి. సో ఇక్కడ కూడా మనకు దంతాలు వచ్చేసినాయి చూడండి. స్వామివారు మనకు ఆశీర్వాదించి చేయి చూడండి, ఓం వచ్చింది మనకు. సో గోల్డ్ కూడా చూసుకోవచ్చు కడాలు, అక్కడ ఒక కడం ఇక్కడ ఒక పాశం చేతిలో. సో స్వామివారి ఐదు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకు భారీ బొజ్జ గణపయ్య. అదేవిధంగా బొజ్జ మీద మనకు మొత్తం గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది మనకు లక్ష్మీదేవత అమ్మవారు. సో ఎలిఫెంట్ చూడండి, ఇక్కడ కూడా ఎలిఫెంట్ చూడండి, గోల్డ్ వర్క్ అయితే జరిగింది అనమాట. మెడలో గజమాల చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి శంకు వచ్చింది మనకి, ఇక్కడ డిజైనింగ్ చూసి ఏ విధంగా చేశారు చూడండి. సో స్వామివారి బొజ్జకు చేశారు. సో A to Z అయితే చూపిస్తారు చూడండి మీకు. ఆల్మోస్ట్ అక్కడ కూడా మనకు శేషనాగ్ చూపిస్తారు శివుని కిరీటం మీద. అదేవిధంగా ఇక్కడ కూడా చూసేసుకుందాం. పక్కన ఇంకో గణేశుడు వచ్చేసి ఇక్కడ మనకు గణేష్ దగ్గర మనకు ముష్కరాజు అయితే అరటి పండును అయితే తింటున్నాడు. సో చూసుకోవచ్చు ఒకసారి. సో అదేవిధంగా ఇక్కడ మనకు సేమ్ మనకు ఒక పీట మీద అయితే కాలు పెట్టుకొని గ్రీన్ పీట మధ్య చిన్నగా ఉంది అనమాట అది. సో అదేవిధంగా వైట్ పంచ్ అయితే వచ్చింది అనమాట, కొంచెం బ్లూ షైనింగ్ అయితే మనకి ఇక్కడ. సో స్వామివారి బొజ్జ దగ్గర వచ్చింది అనమాట. సో అదేవిధంగా మనకు బంగారు ఆభరణాలు చూసుకోవచ్చు బొజ్జకు. స్వామివారు ఏదైతే తబ్బాలు వాయిస్తున్నట్టు ఉన్నారు చూడండి, చేతిలో అయితే రైట్ హ్యాండ్ లెఫ్ట్ కడాలు చూసుకోవచ్చు బంగారు ఆభరణాలు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లో మనకు తబలా వచ్చింది చూడండి, డోలు వాయిస్తున్నట్టు అయితే. కాళ్ళ దగ్గర గోల్డ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి కడాలు. సో ఈ వరకు అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మొన్న బ్లాగ్ లో అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇక్కడ పికాక్ చూడండి, ఇక్కడ పక్షియో లేకపోతే పికాక్ టైప్ వచ్చేసింది ఇది ఆల్మోస్ట్ అయితే. సో చూసుకోవచ్చు ఇక్కడ, ఇది చెప్పలేదు మొన్న బ్లాగ్ లో. ఆ వీణ కూడా ఉంది చూడండి పైన స్వామివారికి చెయ్యి పక్కన వీణ ఉంది చూడండి. ఇక్కడ జూమ్ చేస్తే కొంచెం వీణ టైప్ వచ్చింది చూడండి. ఇక్కడ వరకు వీణ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో మనకు అక్కడ సరస్వతి దేవి ఉంది చూడండి వీణ పట్టుకొని. సో కమలం పువ్వు మీద అయితే ఉంది ఇక్కడ. సో అన్న వాళ్ళు లైట్ బంద్ చేస్తున్నారు, తీస్తున్నారు, ఫోకస్ అయితే కొంచెం పెరుగుతుంది. సో బ్యాక్ డ్రాప్ లో సూర్యుని ప్రభావాలు వచ్చినాయి చూడండి. స్వామివారి అయితే కిరీటం ఉందో కిరీటం వెనక సైడ్. సో అక్కడ మనకు వీణ వచ్చింది. సో అదేవిధంగా ఇంకా చూడండి శంకు బ్యాక్ సైడ్. ఈ గణేశుడు వచ్చేసి దగ్గర మనకు ఒక 18 feet మధ్యలో ఉంటాడు. సో చూసుకోవచ్చు మనకు ఇక్కడ కూడా మనకు స్వామివారి వర్క్ అయితే ఈ గణేశుడు అయితే ఉన్నాడు. ఇక్కడ దేవతలు వచ్చిండ్రు, సూర్యుడు వచ్చిండు, చంద్రుడు కూడా వచ్చిండు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా
ఇంకా కాలేదు. ఇది కూడా నెక్స్ట్ ఇది చేస్తాను అనమాట ఇవన్నీ అయిపోయినాక. సో ఆల్మోస్ట్ అయితే ప్రతి ఒక్క గణేష్ అయితే కవర్ చేసిన అనుకుంటున్నాను నేను. సేమ్ యాజ్ గా అక్కడ కూడా ఒక గణేశుడు రెడీ అవుతున్నాడు చూడండి, అక్కడ కూడా వేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఇంకో గణేశుడు అయితే వేస్తున్నారు చూడండి, డిఫరెంట్. సో చూసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి బ్లాగ్ లో అయితే మొత్తం అప్డేట్ ఇచ్చేసాను. సో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికి, చూసే ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి. లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి.